10th class maths, second chapter, polynomials. In the sum, find the zeros of the quadratic polynomial x square minus 2x minus 8. Hi, this is Katie Sharan. Welcome back to my channel. Let us start this sum. So, if you observe what we have to find out, zeros of what this equation. మనం ఈ ఈక్వేషన్కి జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో స్ప్లిట్టింగ్ వేలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. సో దీనికి ఇది ఏ రూపంలో ఉందండి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఆ రూపంలో ఉంది. సో ఏ అంటే ఇక్కడ ఎంత? 1, బి అంటే -2, సి అంటే -8. మనం దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలంటే ఈ ఎక్స్ పార్ట్ని స్ప్లిట్ చేయాలి. అప్పుడు మనం ఈ కోఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ ముందున్న ఈ ఏ అనే దాన్ని, ఈ కాన్స్టెంట్ టర్మ్ని రెండు మనం మల్టిప్లై చేసి చూసుకోవాలి. అంటే ఎలా అంటే 1 into -8 దట్ ఈజ్ ఈక్వల్ టు -8 అవుతుందండి. సో ఇది రఫ్ వర్క్. సో ఇది రఫ్లో మనం సైడ్న సపరేట్గా మళ్ళీ చేసుకోవాలి. ఇది మనం టాలీ చేసి చూసుకోవాలన్నమాట. స్ప్లిట్ చేయడానికి మధ్యలో ఎక్స్ టర్మ్స్ మనం కరెక్ట్గా వేస్తున్నామా లేదా ఈక్వేషన్కి తగినట్టు. సో -8. సో మనకి ఇవి రెండు మల్టిప్లై చేస్తే -8 రావాలండి. ఇక్కడ -2 రావాలి. ఇప్పుడు మనం -2xని స్ప్లిట్ చేసుకుందాం. మనం 8ని ఎలా రాయొచ్చు? సో 4 into 2 కింద రాయొచ్చు. 4 2s 8. సో ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ మైనస్ పెట్టుకుందాం అండి. సో -4 into 2s -8. సో మనకి -8 అనేది వచ్చేసింది. ఇప్పుడు -2xని ఎలా స్ప్లిట్ చేస్తాం? -2xని మనం -4x ప్లస్ 2x అని రాసుకోవచ్చు కదండి. -4x ప్లస్ 2x అని రాసుకుంటే ఏమవుతుంది? రెండిట్లో నుంచి తీసేస్తే -2x వస్తుందండి. సో ఇక్కడ మనం స్ప్లిట్ చేసుకోవడానికి ఈ నెంబర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టే కదండి. చూడండి, -4లో నుంచి -2 తీస్తే -2 వస్తుంది. మైనసే ఎందుకు వేసానంటే ఇక్కడ ఏదైతే పెద్ద నెంబర్ ముందు అంటే బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంటుందో ఆ మైనస్నే మనం రాసుకోవాలి కాబట్టి. ఆల్రెడీ ఇది నేను మీకు ఇంటీజర్స్ క్లాస్లో వీడియో చేసి పెట్టాను. ఒకసారి మీరు చూడకపోతే ఇంటీజర్స్ క్లాస్ వీడియో ఒకసారి చూడండి. సో -2x వస్తుందండి. సో ఇప్పుడు మనం స్ప్లిట్ చేసుకుందాం. అలాగే ఈ టైప్లోనే ఏ పొలినామియల్ అయినా మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఇది టాలీ చేసి చూసుకోవాలన్నమాట. అంటే మల్టిప్లికేషను చేయాలి, అలాగే ఎడిషన్ అంటే ఈ మధ్యలో టర్మ్స్ స్ప్లిట్ చేయడానికి మనం కరెక్ట్గా వేసుకుంటున్నామా లేదా చూసుకొని ఇలా వేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు అంటే జీరోస్, ఈ ఈక్వేషన్కి జీరోస్ ఫైండ్ చేయడానికి ఇలా స్ప్లిట్ చేయడానికి ఈజీ అవుతుంది. మెయిన్ టు మెయిన్ మైనసెస్ ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా మైనస్ వాల్యూస్ చూసుకొని మనం స్ప్లిట్ చేసుకొని రఫ్ వర్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈక్వేషన్ స్ప్లిట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏ టర్మ్ రాసుకున్నాం? -4x ప్లస్ 2x. సో -8. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి మనకి టర్మ్స్ సరిపోయలేదు. సో ఇక్కడ నేను కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ముందు 1 ఉన్నది కదండి, =1. 1 ఇంటూ ఈ కాన్స్టెంట్ టర్మ్ మల్టిప్లై చేస్తే నాకు -8 వచ్చింది. 4లో నుంచి 2 తీస్తే -2 వచ్చింది. సో నేను ఇదే ఈక్వేషన్ని ఎక్కడా కూడా నేను రాంగ్ రాయకుండా సేమ్ స్ప్లిట్టింగ్ ప్రాసెస్లో ఎక్స్ని ఇలాగ స్ప్లిట్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఈక్వేషన్ అన్నా ఈక్వల్ టు 1 ఓన్లీ, అంటే ఒకటే వస్తుందండి ఈక్వేషన్. కాకపోతే నేను స్ప్లిట్టింగ్ మెథడ్లో ఎందుకు జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇలా స్ప్లిట్టింగ్ మెథడ్లో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఈ 2 వీటిల్లో ఏది కామన్గా ఉందండి? ఎక్స్ కామన్గా ఉంది. సో ఎక్స్ కామన్ తీయండి. సో x -4. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, x ఇంటూ 4 4x, ప్లస్ ఇంటూ మైనస్. సో ఇది సరిపోయిందండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏంటి కామన్గా ఉంటుంది? +2. చూడండి, ఇప్పుడు
ఇప్పుడు ఈ రెండిట్లో 2 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంటుందండి. -4, 2 4s 8 కదండి. సో 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇంటూ 4s 8. సో స్ప్లిట్ చేసుకుంది మనకు కరెక్టే. 2 కామన్గా ఉన్నాయి. గమనిస్తే మీరు ఈ ఈక్వేషన్ గమనిస్తే ఈ రెండు కామన్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను x-4 అనేది కామన్గా తీసుకుంటున్నాను. అప్పుడు ఏం మిగులుతుంది? x+2 మిగులుతుంది. ఇప్పుడు నేను దీన్ని జీరోస్కి ఈక్వల్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలి కాబట్టి. సో x-4 ఈజ్ ఈక్వల్ టు 0, x+2 ఈజ్ ఈక్వల్ టు 0. సో నాకు అప్పుడు ఏమొస్తుందండి? x ఈజ్ ఈక్వల్ టు ఈ టైప్ మన సబ్ట్రాక్షన్లో ఉంది, సారీ ఈ టైప్ వెళ్తే ఎడిషన్లో వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ టైప్ ఎందులో ఉందండి? ఇది ఎడిషన్లో ఉంది. ఈ టైప్ వస్తే ఇది ఏమవుతుంది? సబ్ట్రాక్షన్లోకి వెళ్తుంది. సో నాకు ఇప్పుడు జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదండి. సో జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమైందండి? జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, zeros of the quadratic polynomial x is equal to 4, x is equal to -2. సో మనం ఈ విధంగా జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేవి ఫైండ్ అవుట్ చేసామండి. దీన్నే మనం జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్